Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఇటువైపేమో దీనికి సంబంధించి తుది నిర్ణయం వెలువడబోతుంది. మరోవైపేమో నిరసనలు ప్యారలల్ గా కొనసాగుతూనే ఉన్నాయి. కాసేపట్లో చార్మినార్ దగ్గరకు కేటీఆర్ వెళ్తున్నారు. కేటీఆర్ వెంట పొన్నాల, తాటికొండ రాజయ్య, మాగంటిలు కూడా వెళ్లబోతున్నారు. ఇప్పటికే చార్మినార్కి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై నిరసన తెలుపనున్నారు కేటీఆర్ అండ్ బీఆర్ఎస్. తెలంగాణ రాజముద్ర మార్పుపై రచ్చ ముదురుతోంది. ఇప్పటివరకున్న అధికారిక చిహ్నంలో మార్పులు చేయడంపై మండిపడుతోంది బీఆర్ఎస్. ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. రాష్ట్ర చిహ్నం మార్పుపై నిరసనలు తెలుపనుంది. మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. పాత చిహ్నానికి సంబంధించి కొత్తగా ఫైనల్ చేయబోతున్నారు అని మనకు వచ్చి ఇన్ఫర్మేషన్కి సంబంధించిన రెండు టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. సో ఈ మార్చడం, చార్మినార్ని తీసేయడం అండ్ కాకతీయుల గుర్తింపైనా సరే శిలాతోరణాన్ని కూడా తీసేయడంపై మండిపడుతోంది బీఆర్ఎస్. ఫైనల్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. ఇందులో వరి విత్తనాలు ఉన్నాయి, అమరవీరుల స్తూపం ఉంది తెలంగాణకు సంబంధించి కాబట్టి. సో ఇటు కాంగ్రెస్ కూడా ప్రధానంగా చెప్తూనే ఉంది, ఎన్నో పోరాటాలు చేసిన తెలంగాణ గడ్డ ఇది. ఆ పోరాటాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్ర చిహ్నం ఉండబోతోంది అంటున్నారు. సో అందుకు సంబంధించే అమరవీరుల స్తూపాన్ని పెట్టినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. రెడ్డిగా బీఆర్ఎస్ నిరసనలో భాగంగా చార్మినార్ దగ్గర ఆందోళన చేయబోతున్నారు కేటీఆర్. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ మరింత సమాచారం అందిస్తారు. లైవ్లో ప్రస్తుతం అక్కడే ఉన్నారు. రాకేష్, ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైనా అక్కడికి వచ్చారా? ఏం చేయబోతున్నారో? ఒకవైపేమో ఎన్నికల కోడ్ నడుస్తోంది, బట్ బీఆర్ఎస్ మాత్రం నిర్ణయం మార్చుకోవట్లేదు. ఎలా ఉంది అక్కడ వాతావరణం? కాసేపట్లోనే తెలంగాణ అధికారిక రాజముద్రను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. సీఎం దాన్ని ఫైనల్ చేయనున్నారు. ఇదే నేపథ్యంలో బీఆర్ఎస్ దీనికి సంబంధించి రెండు సింబల్స్ కాకతీయ కళాతోరణం చార్మినార్ తీసేయడంపై ఆందోళన మొదలుపెట్టింది. ఇక్కడికి ప్రస్తుతానికి చార్మినార్ దగ్గరికి కేటీఆర్ చేరుకున్నారు. కేటీఆర్తో పాటు భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకు చార్మినార్ను అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేశారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంది. ఇది వారసత్వ సంపదగా చూడాలి, ఇది సాంస్కృతిక చిహ్నంగా మాత్రమే వీటిని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో వీటిని తొలగించి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఫ్లేవర్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అంటూ నిన్నటి నుంచి కూడా దీనిపైన అనేక మంది బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. మాజీ ఎంపీ వినోద్ కూడా నిన్న కాకతీయ కళాతోరణం, కాకతీయ కోట పైన ఎక్కడైతే వరంగల్ ఫోర్ట్ ఉందో వరంగల్ ఫోర్ట్ దగ్గర ఆయన నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే మాట్లాడారు. ఈరోజు చార్మినార్ దగ్గర కూడా కేటీఆర్ వచ్చి మాట్లాడుతున్నారు. అధికారికంగా ఇంకా చిహ్నాన్ని విడుదల చేయలేదు, కానీ ఇప్పటికీ వినిపిస్తున్నటువంటి, మనం చూపిస్తున్నటువంటి ఏదైతే రాజముద్ర ఉందో అదే ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ అదే ఫైనల్ అయితే కనుక అమరవీరుల స్తూపం పెట్టడంలో మాకు అభ్యంతరం లేదు, కానీ ఏదైతే కాకతీయ వారసత్వానికి చిహ్నమైనటువంటి కాకతీయ కళాతోరణం కొన్ని వందల ఏళ్ళు ఈ తెలంగాణ గడ్డను పరిపాలించినటువంటి నిజాం చిహ్నమైనటువంటి హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్గా, ఒక బ్రాండ్ సింబల్గా ఉన్నటువంటి చార్మినార్ను తొలగించడం, ప్రపంచం మొత్తం హైదరాబాద్ అంటేనే చార్మినార్ అనేలాగా చూస్తూ ఉంటుంది, చార్మినార్ సింబాలిక్గా ఉంటుంది. దాన్ని తొలగించడం పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫ్లేవర్ను తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ గీతం విషయంలో కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా రూపురేఖల్ని మార్చి కొత్త విగ్రహం ప్రవేశపెడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దానిపైన కూడా బీఆర్ఎస్ విభిన్నమైనటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే కొత్త సింబల్ను పెట్టేటప్పుడు పాత సింబల్స్ నుంచి కొత్త ఏవైనా చిహ్నాలను లేకపోతే అమరవీరుల స్తూపాన్ని పెట్టడంలో ఇబ్బంది లేదు, కానీ ఉన్న చిహ్నాలను ఎందుకు తీసేశారనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఎందుకు తొలగిస్తున్నాం అనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ లేదు. ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. అమరవీరుల స్తూపం పెట్టుతోనే ఇటు కాకతీయుల కళాతోరణాన్ని, చార్మినార్ని కూడా అలాగే ఉంచాలి. వాటిని తొలగించే ప్రయత్నం చేయొద్దు. తొలగిస్తే ప్రజల్లో వచ్చేటువంటి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి ఆ వ్యతిరేకతకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తుందంటూ కేటీఆర్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇక్కడికి వచ్చారు. అంతకంటే ముందే అనేక మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. కానీ ఎటువంటి ఆందోళనలకు, ధర్నాలకు అనుమతి లేదు, పర్మిషన్ లేదు అంటూ పోలీసులు చెప్పారు. దీంతో కేవలం ప్రెస్ మీట్ మాత్రమే పెడతాం, చార్మినార్ ముందు ప్రెస్తో మాట్లాడి వెళ్ళిపోతానంటూ బీఆర్ఎస్ నేతలు చెప్పడంతో ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పటికే కేటీఆర్ ఇక్కడికి చేరుకొని కాసేపట్లోనే ఆయన మీడియాతో మాట్లాడతారు. కొంత గందరగోళ వాతావరణం కనిపిస్తుంది. పోలీసుల అబ్జెక్షన్, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు ఖచ్చితంగా కేవలం ప్రెస్ మీట్ మాత్రమే మాట్లాడదామంటున్నారు. దాంతోపాటు చార్మినార్ చుట్టుపక్కల ఒక 20-30 మీటర్ల వరకు ఎవరు వెళ్లకుండా బ్యారికేడ్లను ఇప్పటికే పోలీసులు ఏర్పాటు చేశారు.
సో ఇప్పుడు మీడియాతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేటీఆర్ మాట్లాడుతూ భవిష్యత్ కార్యాచరణ ఒకవేళ సింబల్ ఫైనల్ అయితే కనుక ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి అధికారిక రాజముద్ర ఇదే ప్రభుత్వం గుర్తిస్తే కనుక దానికి వ్యతిరేకంగా ఎలాంటి నిరసనలు చేయబోతున్నారు. అదేవిధంగా నిన్న వినోద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టుకు వెళ్తాం, ఏ రాష్ట్రం రాజముద్రను మార్చినా కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, కాబట్టి కేంద్ర ప్రభుత్వం దాన్ని అనుమతించకుండా మేము సుప్రీంకోర్టుకు వెళ్తాం, నేనే స్వయంగా ఒక అడ్వకేట్గా సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేస్తానంటూ ఆయన చెప్పారు. కాబట్టి న్యాయ పోరాటం చేస్తారా లేదంటే ప్రజలతో ఉద్యమాలు నిర్వహిస్తారా, ఆ చిహ్నాలపైన ఎందుకు ఉంచాలనే దానిపైన బీఆర్ఎస్ ఏం చెప్పబోతుంది, వీటన్నిటిపైన కూడా కేటీఆర్ మాట్లాడతారు. ఈరోజు జరిగేటువంటి సమావేశాల్లో ముఖ్యమంత్రి మిత్రపక్షాలను మాత్రమే పిలిచారు. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ లాంటి ఇతర పక్షాలను పిలవలేదు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. దాంతోపాటు చార్మినార్ అదేవిధంగా కాకతీయ కళాతోరణం ఈ రెండింటిని తొలగించాల్సి వచ్చినప్పుడు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను ఎందుకు తీసుకోలేదు, ప్రజల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా ఎందుకు ముందుకెళ్ళింది. ఆల్రెడీ 10 ఏళ్ల పాటు కొనసాగినటువంటి ఈ ఈ సింబల్ని తొలగిస్తున్నప్పుడు కనీసం ప్రజలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంటుందనేది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి వాదన. కొద్దిసేపట్లోనే ఇప్పుడు మీడియాతో కేటీఆర్ మాట్లాడనున్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చాలా విషయాలు Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.